ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మార్నింగ్ నుంచి ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అయితే అసలు ఏం జరిగింది అని అంటే మాత్రం చూస్తే పాడి కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇప్పుడు అగ్గిరాజుకున్నాయని చెప్పుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఇంటి చుట్టుముడుతున్నాము అని చెప్పేసి, అలాగే ఎన్ఎస్యుఐ శ్రేణులు కూడా ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే స్టేట్మెంట్ పాస్ చేశారు. అయితే ఆ స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కొల్ల లగ్జరియస్లో ఉన్న నివాసం దగ్గర పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంది. ఐక్యంగా లక్ష్మారెడ్డి కావచ్చు, శంబి రాజు కావచ్చు, ఇట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు, మాజీ మంత్రులు ఇక్కడికి వచ్చి చేరుకున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా నిన్న మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరిపైన ఆరోపణలు చేస్తున్నారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండో నేను చెప్పన్నా అని చెప్పేసి స్టార్ట్ చేసి, నా సతీమణి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అంతేకాకుండా హీరోయిన్లవి, అలాగే మొన్న జరిగిన మిస్ వరల్డ్ వచ్చిన కంటెస్టెంట్లవి కూడా మీరు ఫోన్ ట్యాప్ చేసిన మాటలు నిజంగావా? వాటన్నింటిని దగ్గర ముఖ్యంగా ఎమ్మెల్సీలు కావచ్చు, అటు కార్పొరేటర్ల కాడ నుంచి అందరూ దీనిపైన మాట్లాడుతున్నారు. అంటే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర అసలు ఆధారాలే ఉంటే, రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అన్న ఆధారాలు నిజంగా ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఆధారాలను చెప్పేసి అందరూ, ముఖ్యంగా కల్వ సుజాత ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం దీనిపైన ఇప్పటికే ఆవిడ గరమైనరు. ఒక పక్క మొత్తం కాంగ్రెస్ శ్రేణులు మొత్తం దీనిపైన గరమవుతున్నారు. అయితే దీనికి సంబంధించే అసలు పాడి కౌశిక్ రెడ్డి మేము అని చెప్పేసి ఎన్న చేసిన ఆధారంగా ఈ బీఆర్ఎస్ శ్రేణులంతా ఇప్పుడు ఆయన నివాసం దగ్గరికి వచ్చారు. అయితే ప్రస్తుతం దాదాపు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎన్ఎస్యుఐ శ్రేణులు కావచ్చు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పి అటు నుంచి అటే పంపించారు అని చెప్పేసి ఒక కథనం నడుస్తుంది. ఇంకో పక్క ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఇక భయపడి కథనం నడుస్తుంది. కానీ ఇంతవరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకటస్వామి ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, మేము రావట్లేదు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే మనకు దీనిపైన విచారణ జరుగుతుంది. కానీ ఇటు మాత్రం పార్టీలు, అటు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు వీటి ఆరోపణల మధ్యలోనే చిక్కుకుందా అంటే ఎస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, లేకపోతే స్కాములు కావచ్చు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి ఇవి ఎత్తి పొడవడం తప్ప అసలు ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ బీసీ రిజర్వేషన్ గురించి 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలు ఏం మాట్లాడుతున్నారో అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ మొత్తం డిఫెండింగ్ నడుస్తుంది అని చెప్పుకోవాలి. అంటే ఇది ఒక గేమ్ లాగా అయిపోయింది వీళ్ళకి. అసలు పరిపాలన కావచ్చు, ఇటు దేని గురించి మాట్లాడట్లేదు. మరి రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఏ రకంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారా అనేది మాత్రం ఇంతవరకు ఒక కొలిక్కి రావడం లేదుగా మారిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికీ అటు ప్రణీత్ రావును కావచ్చు, ప్రభాకర్ రావును కావచ్చు, వీళ్ళందరినీ ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సిట్లో విచారణ జరుగుతుంది. అయినా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా బల్క సుమన్ కూడా మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడంతో అందులో ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా నాకే రివర్స్గా సీసీ కెమెరాలు అక్కడున్నాయి ఇక్కడున్నాయని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపించడం. ముఖ్యంగా హీరోయిన్లవి అంటే మనం చూసాము బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ హీరోయిన్లవి ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ అదే రివర్స్ ఆడారు కౌశిక్ రెడ్డి. అంటే ఏం జరుగుతుందో అన్న ముచ్చట మాత్రం ఇంకా మనకు ఒక క్లారిటీ రావట్లేదు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగానే ఉంది. ఎన్ఎస్యుఐ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇక్కడికైతే ఇంకా ఎవరు రాలేదు. మరి వచ్చే అవకాశం కూడా లేనట్టే కనిపిస్తుంది. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ బానుతో హారిక, హైదరాబాద్.